హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చూడండి, పచ్చడి అండి. ఉల్లావకాయ అండి. ఒక రోజంతా ఆరబెట్టి ఆరబెట్టి తీసుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా మనం ఎలా చేసుకోవాలో ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుందండి. సంవత్సరం దాటిపోయినా కూడా పాడవదు. ఇది దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. చూడండి. ఇప్పుడు మనం ఉప్పు అరకప్పు, కారం పుల్లు కప్పు అండి, 2 కలిపేస్తున్నాను. తర్వాత 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు. చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, ముందు ఈ ముక్కలకి బాగా ఆరిపోయిన తర్వాత ఒక రోజంతా ఆరబెట్టామండి అంతే. ముక్కలకి ఆయిల్ పట్టిస్తున్నాను అండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి పట్టిస్తున్నాను. పట్టించిన తర్వాత ఇలా పట్టించి బాగా మెత్తగా మ్యాచ్ చేయాలండి ఈ ముక్కల్ని. ఎందుకంటే మనకి ముక్కలకి అలాగా ఆయిల్ పట్టించడం వల్ల ఎన్ని రోజులైనా సరే సింకి చెదరకుండా, అంటే పాడవకుండా, టేస్ట్ కానీ స్మెల్ కానీ పోకుండా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఏ విధమైన బూజు కూడా రాకుండా ఉంటుందండి. మరి ఇలా మీరు ఎప్పుడైనా పెట్టారో లేదో తెలియదు, కానీ ఇలా పెట్టి చూడండి, మీకు వేళ్ల తరబడి ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ 3 కలుపుకుని పెట్టుకుని ఈ పొడిని వేసేస్తున్నామండి. వేసేసి బాగా కలపాలండి. కలపడమే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇవి 1.5 కేజీన్నర ముక్కలు అండి. అవే అంటే కొలతల ప్రకారంగా చెప్పాలంటే 1.5 కేజీ ముక్కలు అవే. చూడండి, చిన్నగా తరుక్కున్నారు, ఉల్లిపాయలా తరుక్కున్నారు. ఉల్లావకాయ కదండి, మరి ఉల్లిపాయలా తరుక్కుని ఉత్తిటే ఎండలో వేస్తామండి. అంటే 15 కాయలు అండి. 15 కాయలని కోసేసి చెక్కేసి చిన్న ముక్కల కింద ఉల్లావకాయ కింద తరుక్కుని ఎండ పోసుకున్నామండి. 3:30, 4 టైంకి ఎండిపోయాయి. మేము పచ్చడి కలుపుకుంటున్నాం. చూసారు కదా. చూడండి, చాలా ఈజీ అండి. ఈ ఇతరులో చేసుకుంటే మీకు ఇంతలా డ్రై అవ్వక్కర్లేదు. ఇంకా కొంచెం పొడిగా ఉన్నప్పుడు తీసేసుకుని కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఖర్చు అవ్వలేనప్పుడు మనం ఏం చేస్తామంటే, అది ఇలా చేసుకోవాలండి. ఎక్కువ కాలం ఉంటుంది, మనకి సంవత్సరం అంతా ఉంటుంది. ఏ విధమైన స్మెల్ కానీ రాదు. కావాలంటే ఇందులో ఇంగవ కూడా వేసుకోవచ్చు. అయితే మా వాళ్ళు వద్దన్నారు ఇంగువ. మేమైతే ఇంగువ ఎక్కువ వాడతాం. కొంతమందికి కొన్ని టేస్టులు నచ్చుతాయి, నచ్చకపోతాయి, కాబట్టి సరే అనుకున్నామండి. చూడండి, అదే కలపడంలోనే ఉంటుందండి. మొత్తం బాగా కలిసిపోవాలి. కలిసిపోతేనే బాగుంటుంది. కలుపుతున్నాం కదా. చూడండి, అలా కలుపుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, 4 వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా పొట్టు తీసుకుని ఆ వెల్లుల్లిపాయలు వేయాలండి. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ పడతాయండి. అంటే ఎక్కువ వేసుకుంటే మంచిదని నేను చెప్తున్నాను. ఎలాగ వెల్లుల్లిపాయలు తినలేం కాబట్టి ఇదే విధంగా తింటే చాలా మంచిదని చెప్తున్నానండి. చూడండి, కలపాలండి. కలపడంలోనే ఉంటుంది మజా. రుచి చాలా రుచి ఉంటుందండి. కొంచెం 1 స్పూన్ తీసుకుని అన్నం అంతా తినేయచ్చు మాట అండి. అంత బాగుంటుంది. ఇది సైడ్గా మన పప్పులో వేసుకుని తినొచ్చు. తర్వాత ఉత్తి అన్నంలోకి తినొచ్చు. తర్వాత పెరుగన్నంలో కూడా నంచుకుని తినొచ్చండి. అంత బాగుంటుంది. చూడండి, అలా కలపాలండి. కలపడం ఎక్కువ చూపిస్తున్నాను అనుకుంటున్నారు. నేను మాట్లాడడానికి మరి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు ఏ విధంగా చెప్పానంటే, కారం కొలత చెప్పాను, ఉప్పు కొలత చెప్పాను, అలాగే ఆవపిండి 2 స్పూన్లు, మన మెంతిపిండి 1 స్పూను అని చెప్పానండి. ఆయిల్ మీకు దానికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. ఒరిజినల్ ఏరుశనగ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాం. దాంతో ఇది చేస్తున్నామండి. చాలా 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 అద్భుతం ఉంటుంది. నిల్వ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. 1 ఇయర్ దాటేసినా కూడా ఏం అవదండి. ఇలా పెట్టుకుంటే పచ్చడి తక్కువ పెట్టుకుని అన్ని రకాలు పెట్టుకోండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇంకా బోల్డ్ పచ్చళ్ళతో నేను వస్తాను.
మరి ఉంటానండి. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో పూర్తిగా చూడండి, దానికి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వీడియోలు పూర్తిగా చూస్తేనే కదండి మీకు అర్థమవుతుంది. నాకు షేర్ చేయాలన్నా ఏదైనా లైక్ చేయాలన్నా వీడియో మీరు పూర్తిగా చూడండి, తెలుస్తుంది. అలాగే పచ్చడిని ఇంకా కలిపి కూలి ఊరుతుందండి. అది కలపడంలోని ఇంకొంచెం మెత్తబడి అబ్బాబ్బా ఏముందండి పచ్చడి తింటుంటేనే చూడమని పెట్టారు. చాలా రుచిగా ఉందండి. చూడండి ఆయిల్ ఇంకా పడుతుంది, కాకపోతే పైన వేద్దామండి. డబ్బాలో వేసేసిన తర్వాత పైన వేస్తారు, కొంచెం కింద కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ పైన వేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుందండి పచ్చడి. ఇలాగా కొంచెం కొంచెం అన్ని రకాలు కొంచెం కొంచెం చేసుకుని చూడండి, డబ్బాలో వేసి పెట్టేస్తున్నాం. కొంచెం కొంచెం ఇలా వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అర కేజీకి పట్టిందండి ఆయిల్. పైన వేస్తాం కాబట్టి అర కేజీ చూసుకోండి. 15 కాయలకి అర కేజీ. చూడండి అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూడండి, సపోర్ట్ చేయండి ఛానల్కి. కొత్తవారైతే సబ్స్క్రైబర్ అవ్వండి, పాతవారైతే చూడండి పూర్తి వీడియో. సరే డబ్బాలు అయితే నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ఉంటానండి మరి.